మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఓడిపోయి ఉంటారో మీకేమైనా గుర్తుందా? మీ వల్ల తప్పు ఎప్పుడు జరిగిందో, మీరు ఎప్పుడు ఇబ్బంది పడ్డారో, ఓటమిని ఎప్పుడు ఎదుర్కొన్నారో లేదా? అలా అయితే మీరు మీ జీవితంలో అన్నిటికంటే పెద్ద శిక్షణని కోల్పోయారు. మీరు ఎదుర్కొన్న ఓటమి, మీ పరాజయం, మీ తప్పు, ఇవే మీకు అన్నింటికన్నా గొప్ప శిక్షణనిస్తాయి, అలానే సహాయం చేస్తాయి. ఇవే మీకు నేర్పిస్తాయి అసలు ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో. ఈ ప్రకృతి మనకు ఏం నేర్పిస్తుందో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చీకటి పడిని ఒక రోజు మీరు ఎప్పుడైనా చూసారా? ఒక నది ఇంకిపోకుండా ఉండడం ఎప్పుడైనా చూసారా? ఆకులు రాలని ఒక వృక్షాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చెప్పండి. ఒకవేళ సూర్యుడు ఓటమిని ఒప్పుకుంటే రాత్రి తర్వాత ఇప్పుడు ప్రకాశవంతమైన ఉదయాన్నే చూడలేరు. ఒకవేళ నది ఓటమిని ఒప్పుకుంటే మళ్లీ వర్షాన్ని కురిపించే సాహసం ఎప్పటికీ చెయ్యాలని అనుకోదు. ఒకవేళ వృక్షం ఓటమిని ఒప్పుకుంటే వసంత ఋతువులో కొత్తాకులకు జన్మనివ్వాలని అనుకోదు, అలాగే గ్రీష్మ ఋతువులో మనకి నీడని ఇవ్వదు. ఒకవేళ వీళ్ళందరూ ఓటమిని ఒప్పుకుంటే ఈ భూమి ఆకలితో మిగిలిపోతుంది. ప్రకృతి మనకి ఇదే నేర్పిస్తుంది. ఓటమి, సఫలం కాకపోవడం, పరాజయం, ఇవి మన జీవితంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇవి మనకి నేర్పించడానికి వస్తాయి, మనకు సహాయం చేయడానికి వస్తాయి. మన దృష్టికోణం కూడా అలాగే ఉండాలి. సకారాత్మక దృష్టికోణంతో దీన్ని చూడండి. మీ ఓటమి నుండి, పరాజయం నుంచి నేర్చుకుని మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. ఒకవేళ అదే జరిగితే అప్పుడు మీ మనసు సంతోషంగా చెప్తుంది, రాధా కృష్ణ.